జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సవిత్ర సూర్యనారాయణ స్వామినే నమ. ఈ రోజుల్లో వివాహం అయిన తర్వాత చాలామంది కాళ్ళకి మెట్టెలు, ఆడవాళ్ళు తర్వాత మంగళసూత్రాలు ఉంచుకోకుండా ఆలయాలకి దర్శనానికని వస్తున్నారు. అదేవిధంగా జుట్టు కూడా కత్తిరించుకుని, అంటే సగం జడ వేసుకోకుండా జుట్టు విరబోసుకుని వస్తున్నారు. దానివల్ల ఎటువంటి ఫలితాన్ని, పుణ్యాన్ని మీరు ఆలయం నుంచి తీసుకువెళ్ళలేరు. ఎందువల్ల అంటే మన శాస్త్రాల్లో, ధర్మసింధువులో చెప్పబడింది ఏంటంటే జుట్టు ఎప్పుడూ కూడా విరబోసుకుని ఉండకూడదు. అసలు జుట్టు విరబోసుకునేది ఎప్పుడో తెలుసా? ఎవరైనా చనిపోయినప్పుడు జుట్టు విరబోసుకుని చాలామంది రోధిస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్క సందర్భంలో జుట్టు కత్తిరించడం అనేది చాలా పెద్ద అవమానం. భర్త ఉండగానే జుట్టు కత్తిరించారంటే ఆవిడ నిజానికి సంసారంలో చేస్తున్నట్టు కాదు, ధర్మబద్ధంగా ఉన్నట్టు కాదు. బహిర్గతంగా తిరిగే ఆడవాళ్ళని వాళ్ళకి జుత్తులు కత్తిరించి అవమానించి పంపించేవారు. అది వీళ్ళ తెలియక చాలా సినిమాల్లో జుత్తులు కత్తిరించుకుని ఫ్యాషన్ కింద చూపిస్తే అదే అనుసరిస్తున్నారు. కానీ దానివల్ల మనకి మంచి ఏమీ జరగదు. అదేవిధంగా మనమే జుట్టు సరిగ్గా వేసుకోకుండా ఆలయాలకు వెళ్తూ మన పిల్లలకి మనము ధర్మము ఎలా చెప్తాం? జడ వేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే, నువ్వు వేసుకున్నావమ్మా అని చెప్పేసి అడిగితే ఏం చెప్తాం? మన సమాధానం ఏమీ లేదు కదా. అందుకోసం ఏంటంటే ముందు మనము తల్లిదండ్రులు ధర్మానుసారంగా ప్రవర్తించాలి. తర్వాత పిల్లలకు చెప్పాలి. దాని ద్వారా వాళ్ళు ధర్మ మార్గంలో అనుసరిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.